దయచేసి ప్రజలారా మీరు ఇటువంటివన్నీ పట్టించుకోవద్దండి. ఎందుకంటే ఇవన్నీ కూడా రాజకీయ కోణంలో వాళ్ళు వ్యాపారాలని మా పైన బురద జల్లి, జగనన్న పైన బురద జల్లి ఎట్టైనా గెలవకూడదని అనుకుంటున్నాడు. మీరు ఆలోచించండి. ఇప్పుడు నరేంద్ర మోడీ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపాదించుకోవట్లేదా? అనిల్ అదానీ సంపాదించుకోవట్లేదా? మరి వాళ్ళ మీద ఏ సిట్టు లేదు, ఏ స్టాండ్ లేదు. మరి జగనన్న మీద ఎందుకు సిట్ వేశారు, స్టాండ్ వేశారు? మీరు ఆలోచించండి. సో ఇదంతా కూడా రాజకీయ కుట్ర, రాజకీయ బురద జల్లి మభ్య పెడదామని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి దీనికి మీరు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మళ్ళీ జగనన్నకు గాన ఓటేసి గెలిపిస్తే ఈసారి రాష్ట్రాన్ని కాకుండా దేశం మీద కన్ను పెడుతున్నాను. దేశంలో ఏదో ఒక పదవి ఉంటేనే కదా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. దేశంలో అంటే మంచి మంచి పదవి కావాలి. అంటే పిఎం పోస్ట్ అయితే కొద్దిగా బాగా సంపాదించుకోగలుగుతాడు. మీరు అది ఆలోచించుకోండి. ఇప్పుడు రాష్ట్రంలో సీఎం అయితేనే ఎంత తెలివితేటలు వచ్చాయంటే అన్నకి, పిఎం అయితే దేశానికి ఎంత మేలు చేయగలుగుతాడో మీరు ఆలోచించుకోండి. కాబట్టి నా విన్నపాన్ని మీరు మన్నించి ఎట్లా ఒకట్లా నెక్స్ట్ 2029 ఎలక్షన్లో ఫస్ట్ జగనన్నను సీఎం చేయండి. పిఎం ఎలా అవ్వాలి అనేది అన్న నిర్ణయించుకుంటాడు. దానికోసమే ఆ ఫండ్ మేము కష్టపడి సంపాదించాం. వ్యాపారం చేసి, లిక్కర్ వ్యాపారం చేసి సంపాదించాం. వ్యాపారాన్ని కూడా తప్పు అని అంటే ఇంకా మనిషి బతకాల్సిన అవసరం లేదు. భూమాత అంటే ఎవరు? తల్లే కదా. తల్లి కడుపులో నుంచి తీసి అమ్ముకోవడం తప్పని ఎవరంటారు? భూమాత కడుపులో ఉన్నటువంటి రాళ్ళు రప్పలు అమ్ముకున్నాము. దాన్ని మీరు మైనింగ్ అని చెప్పి తప్పుపడితే ఇది అనవసరంగా బురద చల్లటం కాదా? మేమైనా కూడా మీ మీద మీకోసం ఒక యాప్ తయారు చేసుకున్నాము. మీకు సినిమా తర్వాత ఉంటుంది. ప్రజలారా మీరైతే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ జగనన్న సీఎం చేయండి. తర్వాత పిఎంకి మేము రెడీ అవుతాం. జై హింద్.